హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు అడా చేస్తున్నానండి. ఇది అన్ని పప్పులు అనమాట. శనగపప్పు ఒక కప్పు, ఒక క్వాంటిటీ అనమాట. ఈ ఈ కప్పుతో మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పు అనమాట. ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మినప్పప్పు అన్నీ వేసుకొని ముందు రోజు నానబెట్టుకొని రాత్రి రుబ్బి పెట్టుకోవాలండి. ఉదయం ఉదయం రాత్రి నానబెట్టుకొని ఉదయం రుబ్బుకోవాలి. అప్పటికప్పుడు వేసుకోవాల్సింది. ఇది పుల్లకి కాకూడదు. ఇది దీనిలో జీలకర్ర, కొత్తిమీర, అల్లం తురిమి వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, ఉప్పు తగినంత ఉప్పు అనమాట. కొద్దిగా తెల్ల నువ్వులు కూడా వేసానండి. ఇప్పుడు దోశ వేసుకుంటాము. దోశలా అడ అంటారు ఇది. ఈ దాల్ మిక్స్ అనమాట. మిక్స్డ్ ఫుల్ ప్రోటీన్. ఇందులో నువ్వులు అవి వేసాం కాబట్టి కాల్షియం కొరత ఉన్నవాళ్ళు వీళ్ళకి వస్తుందన్నమాట. జీర్ణశక్తికి జీలకర్ర ఇదండి వేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చుట్టూగా నూనె వేసుకోవాలండి. రెండు నిమిషాలు వేయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఒక నిమిషము వేయించుకోవాలండి. రెండు పక్కలు వేసుకుంటే ఎర్రగా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎప్పుడు మనము ఒకేలాగా దోశలు, మసాలా దోశలు అవి వేసుకుంటాం కదా, ప్లెయిన్ దోశలు అవి. ఇలా కాకుండా అప్పుడప్పుడు పప్పులతో కూడిన అన్ని పప్పులు కలిపిన ఇవి వేసుకోవాలండి. ఇదిగోండి, ఇది అయిపోయింది. ఒక సైడు టర్న్ చేసుకోవాలి. ఇలా వస్తాయి అన్నమాట దోశలు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మన అల్లం చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తినొచ్చండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. 3 పప్పులు కలిసింది కాబట్టి, నువ్వులు ఇవంతా కాబట్టి అన్ని రకాల పోషకాలు ఇందులో అందుతాయన్నమాట. కొత్తిమీర వేస్తున్నాము, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తున్నాము, అల్లం కూడా దంచి వేసుకోవాలండి. ఇదిగోండి దోశలు, వేడి గరం దోశలు, వెల్లుల్లిపాయల చట్నీ అండి. థ్యాంక్ యూ.